తెనాలి ఘటనకు సంబంధించి హోంమంత్రి వంగలపూడి అనిత గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు మరి ఏ రకంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. సో వాళ్ళు చేసిన దాన్ని సమర్థించారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవచ్చు, ఎక్కడ పెడితే అక్కడ కొట్టొచ్చు, కోర్టులకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారని చెప్పి మరి ఆ పోలీసు అధికారులు చేసినటువంటి పనిని సమర్థించినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్ర హోంమంత్రిగా ఉండి చట్టాన్ని చేతులకు తీసుకునేటువంటి అంశానికి సంబంధించి అలా మాట్లాడకూడదు, కానీ ఆమె మాట్లాడారు. అయితే మరి ఆమె మాటల ప్రకారమే అయితే చాలా పెద్ద లిస్టే ఉందని చెప్పి నేను వీడియో కూడా చేశాం. ఈరోజు తాజాగా బయట వాళ్ళకి సంబంధించి వదిలిపెట్టింది వాళ్ళ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఒక దారుణమైనటువంటి తప్పు చేశాడు. సో మరి ఈ వ్యక్తి టీడీపీ పార్టీ కాదని కొంతమంది కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో దానికి సంబంధించి మీకు స్క్రీన్ పైన కూడా పెడతాను చూడండి. అది అయితే ఏమన్నారు మేడం, తప్పు చేస్తే నడి రోడ్డు మీద కొట్టడంలో తప్పేంటి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొనివ్వండి అని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకినీడు గ్రామంలో 60 సంవత్సరాలు ఉంటాయి టీడీపీ పార్టీకి మీరు స్క్రీన్ పైన చూడండి. ఆ వ్యక్తి షేక్ మీరావాలి. ఆ వ్యక్తి ఒక చిన్నారి అభం శుభం తెలియనటువంటి చిన్నారి పైన అఘాయిత్యం చేశాడు. మరి చెప్తే చంపేస్తానని భయపెట్టించాడు. రాత్రంతా ఏదో కడుపు నొప్పి లేస్తే పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి అర్థం కాలేదు వాళ్ళకి. పాపం హాస్పిటల్కి తీసుకువెళ్తే ఇలా జరిగిందని చెప్పి డాక్టర్లు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఎవరని చెప్తే అప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పడం జరిగింది. సో కంప్లైంట్ ఇచ్చారు, స్టేషన్కి తీసుకువెళ్ళారు. నిన్న హోంమంత్రి వంగలపూడి అనిత గారు చెప్పారు కదా, మరి ఈ చిన్నారి మేనమామ సత్యవాడ కిరణ్ ఒక బ్లేడ్ తీసుకొని వెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళి ఇంకా అంటే ఆ కోపాన్ని తట్టుకోలేక మరి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు చెప్పినట్టు అక్కడ శిక్షించాలి కదా అని చెప్పి అక్కడే బ్లేడ్తో గాయాలు చేశాడు. సో అక్కడ నుంచి మరి పోలీసులు ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎవరైతే షేక్ మీరా వాళ్ళు ఉన్నారో హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. కుటుంబం ఏమంటుందంటే ఇప్పుడు మరి చిన్నారిని అభం శుభం తెలియని చిన్నారిని ఈ రకంగా చేస్తారు కదా, మరి హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా మరి నిన్న మాట్లాడారు కదా శిక్ష పడాలి వెంటనే అని చెప్పి, ఆ శిక్ష ఏదో ఇక్కడ వేసేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఒకసారి ఆమె ఆ చిన్నారి తల్లి ఏం మాట్లాడిందో కూడా మీరు వినండి ఏం మాట్లాడిందో. పడలవారి మీదండి వాళ్ళు ఎక్కడో పెద్ద నుంచి చిన్న కొట్టు పెట్టుకున్నారండి, బడ్డీ కొట్టు. ఆ పిల్ల చంటి పిల్లండి, 8వ సంవత్సరం పిల్లండి, వాడి పేరు మీరావాలండి. 12ంటికి తీసుకెళ్ళిపోయాడండి, మడత మంచి మీద తీసుకెళ్ళి పాడు చేసేసాడండి. ఏమని మీ అమ్మ నాన్న చెప్తానంటే నిన్ను చంపేస్తాను అన్నాడండి. ఆ పిల్ల రాత్రి 9ంటికి కూడా చెప్పలేదండి, పిల్లలకి పెద్దలు కూడా చెప్పలేదండి. 9ంటికి చూసామండి. మేము 10ంటికి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళామండి. డాక్టర్ గారు చెప్పారు ఇలా చేశారమ్మా, ఎవరో మొత్తం అతను కనుక్కోమన్నారండి. రాత్రి ఇంటింటికి తిప్పామండి. అప్పుడు ఆ పిల్ల చెప్పిందండి, రాత్రి 1 గంటలకు చెప్పిందండి ఆ పిల్ల. అప్పుడు అది తీసుకెళ్ళి కేసు పెట్టామండి ఆడ మీద. వాళ్ళందరూ కుటుంబం అందరూ ఉన్నారండి. పడవల వీధిలో జరిగిందండి. పేరు మీరావాలండి, అది షేక్ మీరావాలండి. ఆ అబ్బాయి ఆడి పిల్లలు మా పిల్లలకి నా ఏం చేస్తారో వాళ్ళు చంపేవాళ్ళు మాకు కావాలి. ఇప్పుడు వాడి సాగు చూడాలండి మేము ఇవ్వాలి. ఈ పిల్ల జరిగిందండి, పొద్దు 10 మంది ఇంకో పిల్ల జరుగుతుంది ఏంటి పరిస్థితి. రక్తం చుక్కలాగా ఏడుతున్నారు రాత్రి తెల్లవారులు పెట్టుకుని పిల్లని ఆడి సాగు మాకు కావాలండి. పాలు తాగితే పిల్లంటే ఆ పిల్లని పిల్లని చేసి పిల్లండి అంతేగా 8వ సంవత్సరం అండి పిల్లకి. చూడండి ఆ చిన్నారి తల్లి కన్నీటి ఆవేదన చూడండి ఒకసారి. పాలు తాగే చిన్నపిల్ల అభం శుభం తెలియదురా దుర్మార్గులారా. ఇంత దారుణం. పాపం పడుకొని ఉంటే ఆ పడుకునేటువంటి పిల్లని తీసుకెళ్ళి ఆ రకంగా చేస్తారా ఎవడైనా? మనిషి పుట్టేవారన్నా ఇలాంటి వాళ్ళని కదా ఇట్లా నడి రోడ్డు మీద కొట్టాల్సింది, ఇలాంటి వాళ్ళకి కదా దారుణమైనటువంటి శిక్ష పడాల్సింది. తలలు తెగిపోయే చట్టాలు తీస్తాం, అదే వాళ్ళకు ఆఖరి రోజు అని చెప్పి మనం డైలాగులు చెప్తా ఉన్నాం. కానీ మరి మన దాంట్లో మన పార్టీలో జరిగినప్పుడు మన పార్టీ వాడు తప్పు చేసినప్పుడు, అది కూడా చెయ్యరాని తప్పు చేసినప్పుడు మనం ఎందుకని ఈ రకంగా తెనాలిలో జరిగినటువంటి ట్రీట్మెంట్ మనం ఎందుకని ఇవ్వం, అలాంటి కోటింగ్ ఎందుకని ఇవ్వం? అంటే వేరే వాళ్ళ విషయంలో మాత్రమే కోటింగ్లు ఉంటాయి, వేరే వాళ్ళ విషయంలోనూ మాత్రమే ఇలాంటి డైలాగులు మాట్లాడతాం. కానీ మన పార్టీలో తప్పు జరిగినప్పుడు మాత్రం ఇలాంటి వర్తించవా? మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు ఈ వ్యక్తిని? ఆ తల్లి డిమాండ్ చేస్తూ ఉంది కదా, అబ్బం శుభం తెలియని ఆ చిన్నారిని ఆ రకంగా వాడు దారుణంగా హింసిస్తే, ఆ రకంగా దారుణంగా అఘాయిత్యం చేస్తే పాపం ఆ పిల్లని ముందు కూర్చోబెట్టుకుని కన్నీళ్ళు ఏడుస్తూ ఉన్నారంట రాత్రి అంతా కూర్చొని. ఇంకా పాలు తాగే చిన్నారులు వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద ఈ రకంగా చేస్తే ఏ తల్లి అయినా కన్నీళ్ళు పెట్టుకోదా, బాధపడదా? మరి న్యాయం చేయాలని చెప్పి వాడికి శిక్ష పడాలని చెప్పి అది తల్లి డిమాండ్ చేస్తూ ఉంది. మరి వంగలపూడి అనిత గారు నిన్న మరి దాడికి సంబంధించి మరి ప్రెస్ మీట్ పెట్టి పోలీసు అధికారులను పక్కన పెట్టుకొని ప్రత్యేకించి మాట్లాడారు కదా. మరి కనీసం ఇప్పుడైనా మీ పార్టీకి సంబంధించినాడు కాబట్టి మరి అక్కడికి వెళ్ళి
వాడికి శిక్ష పడే విధంగా చేసి, లేదా తెనాలిలో జరిగినట్టుగానే నడి రోడ్డు మీద కూర్చోబెట్టి మరి పోలీసులను తీసుకెళ్ళి నడి రోడ్డు మీద కొట్టి ఆ వీడియో క్లిప్పింగ్ తీసి, అదే మీరు సోషల్ మీడియా వేదికగా మీకు ఉన్నటువంటి బలమైన మీడియా ఉంది కదా, ఆ మీడియాలో పెట్టండి. ఎందుకంటే అట్లా తప్పు చేసి ఈ రకంగా కొడతారా, ఈ రకంగా శిక్ష పడుతుందా చిన్నారుల విషయంలో అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసి ఒక అవేర్నెస్ వస్తుంది. భయపడతారు తప్పు చేయడానికి. మీరు చెప్పినటువంటి పద్ధతే కదా. ఇప్పుడు మీ నిజాయితీ ఎంతవరకైనా తెలిసిపోతుంది. ఇప్పుడు కొంతమంది సపోర్ట్ చేశారు, మేడం గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, ఇలాంటి వాళ్ళు తప్పు చేసినప్పుడు చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవాలి, కోర్టులకు వెళ్ళేదాకా ఆగుతామా, శిక్ష పడాలి అని అన్నారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ సేమ్ అది కూడా ఇక్కడ అప్లై చేయండి. సేమ్ ఇక్కడ ఆ శిక్షణ ఆ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడు ఎవడు మాట్లాడాడు, ఎందుకంటే వాళ్ళ పార్టీ వాడు ఉన్నాడు కదా అక్కడ, వాళ్ళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా, కాబట్టి ఎవడు మాట్లాడు.